హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి సత్య వ్లాగ్స్. ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే మా పాపకు ఫస్ట్ టైం భోగిపళ్ళు పోస్తున్నామండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సంక్రాంతి కదండి, సంక్రాంతి పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. సో మా పండగ పాపతో స్టార్ట్ అవుతుందండి. భోగికి అందరం సున్నిపిండి పెట్టుకొని స్నానాలు చేస్తాం కదండి. సో మా పాపకు స్టార్ట్ చేసాము. అమ్మ పాపకు సున్నిపిండి పెడుతున్నారు. చూడండి ఎలా పెట్టద్దని అల్లరి చేస్తుంది పాప. ఎలా ఎంజాయ్ చేస్తుందో మీకోసం షేర్ చేస్తున్నాను. పాపది ఫస్ట్ టైం కదండి. సో మీరు ఎట్లా చేసుకుంటారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎర్లీ మార్నింగ్ లేచామండి. ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి మా భోగి మంట అయితే ఫ్యామిలీ అందరమే కలిసి వేసుకున్నామండి. ఆ రోజు తీసుకున్న కొన్ని పిక్స్ మా మామయ్య వాళ్ళ పిల్లలతో అది షేర్ చేస్తాను చూడండి. పాప నేను మామయ్య వాళ్ళ పాప అండి. భోగి రోజు మనం పిల్లలకి భోగిపళ్ళు పోస్తాం కదండి. భోగిపళ్ళు అనేది పిల్లలకి ఎందుకు పోస్తామంటే వాళ్ళపై ఎటువంటి చెడు దృష్టి అన్నా ఉంటే పోవడానికి పోస్తారంటండి. సో ఇది భోగిపళ్ళు పోయడం అనేది ఆనవాయితీ ఏమీ అవసరం లేదండి, ఎవరైనా చేసుకోవచ్చు. పుట్టిన పిల్లల దగ్గర నుంచి 11 ఇయర్స్ ఉన్న పిల్లలు వాళ్ళకి ఎవరికైనా పోయచ్చు. సో ఫస్ట్ నేను స్టార్ట్ చేశాను పాపకు భోగిపళ్ళు పోయడం. భోగిపళ్ళు ఏమేమి వేస్తారో మీకు తెలుసు కదండి. భోగిపళ్ళు ఏమేమి వేస్తారంటే అందులో భోగిపళ్ళు, శనగలు, చెరుకు, అక్షింతలు, చాక్లెట్స్, బిస్కెట్స్, మనీ ఇవన్నీ కలిపేస్తారండి పిల్లలకి. సో ఫస్ట్ పాపకి బొట్టు పెట్టి హారతి ఇచ్చామండి. ఇచ్చి నెక్స్ట్ అవి తీసుకొని 3 టైమ్స్ క్లాక్ వైజ్ 3 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 3 టైమ్స్ తిప్పేసి పాప తలపై పోసానండి. తర్వాత మమ్మీ డాడీ కూడా పాపకి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అలానే మా ఇంటి దగ్గర ఉన్న మా రిలేటివ్స్, నైబర్స్ వాళ్ళందరికీ కూడా పిలిచామండి. సో వాళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చి పాపకి బొట్టు పెట్టి చూడండి ఒక్కొక్కరు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుందో. నాకైతే మస్తు హ్యాపీగా అనిపించిందండి. చూడండి ఎంత చక్కగా చేయించుకుంటుందో. మీరు మీ ఇంట్లో ఉన్న పిల్లలకి ఇలా భోగిపళ్ళు పోసారా? మీరు భోగిపళ్ళు పోస్తే ఎలా చేశారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే ఇట్లా పోస్తాం. ముందుగా ఏం ప్లాన్ చేయలేదండి, అప్పటికప్పుడు అనుకొని ఇంకా భోగి రోజు అనుకొని పాపకి భోగిపల్లి ఫంక్షన్ చేద్దామని అప్పటికప్పుడు అనుకొని ప్లాన్ చేసామండి. లేకపోతే ఇంకా బెటర్గా డెకరేట్ చేసేవాళ్ళం. ఫస్ట్ టైం కదండి, సో ఇలా సింపుల్గా చేసుకున్నాం. ఫస్ట్ అంతా బాగానే ఉందండి. ఇంక అందరినీ చూసి ఒకేసారి అందరినీ చూసి పాప గోల్ చేస్తుంది. మీకోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాను చూడండి. అలాగే వాళ్ళ బ్లెస్సింగ్స్తో పాటు మీ బ్లెస్సింగ్స్ కూడా మా పాపపై ఉండాలని అనుకుంటున్నానండి. మీ అందరు కూడా బ్లెస్ చేయండి పాపని. ఈ భోగిపళ్ళు అనేది కొంతమంది మార్నింగ్ పోస్తారంటండి. మార్నింగ్ కన్నా ఈవినింగ్ టైంలోనే భోగిపళ్ళు పోస్తే మంచిదంట పిల్లలకి. ఈ భోగిపళ్ళు పోస్తే వాళ్ళపై ఎటువంటి చెడు దృష్టి ఉన్నా అవన్నీ పోతాయంటండి. పిల్లలకి చాలా మంచిదంట. సో అందరూ భోగిపళ్ళు పోస్తారండి. పిక్ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరూ వచ్చి మా పాపకు బ్లెస్సింగ్స్ ఇచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఈ ఇయర్ అయితే మా పాపకి ఇలా భోగిపల్లి ఫంక్షన్ అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకున్నాను. ఏదో చిన్నగా అయినా సరే చాలా హ్యాపీ అనిపించింది నాకు. తన హ్యాపీనెస్ కదండి, తన హ్యాపీనెస్ కోసమే కదా అంతా. తను బాగుంటే చాలు. సో ఇవి వాళ్ళకి మెమొరీస్గా ఉంటాయి కదండి. సో అందుకే నేను షూట్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను షూట్ చేద్దాం అనుకోలేదు, కానీ తనకి ఒక మంచి మెమొరీ ఇవ్వాలని చెప్పి షూట్ చేశాను. మా పాపకి వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందండి. మా ఇంటి ముందు ఉంటారు వాళ్ళు. పాపకి అయిపోయిన వెంటనే పాప కూడా కూర్చోబెట్టి తనకు కూడా భోగిపళ్ళు పోసామండి. ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో లాస్ట్లో కొన్ని పిక్స్ తీసుకున్నాను. ఆ పిక్స్ మీకోసం షేర్ చేస్తున్నాను. ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఇంట్లో పిల్లలకు కూడా భోగిపళ్ళు పోసారా? మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు
నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్ నేమ్ తెలుసు కదండి, శ్రావణి సత్య వ్లాగ్స్. థ్యాంక్ యూ.